2023 ఏడాది హైదరాబాద్ మెట్రోలో పెద్దగా మార్పులు తీసుకురాలేదు. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేసినట్లయింది మెట్రో పరిస్థితి. కానీ నగరవాసులు మాత్రం మెట్రోను బాగా ఆదరించారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. ఈ ఏడు మెట్రో ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభమవుతాయి అనుకున్నా కూడా వాటి మీద స్పష్టత లేకుండా పోయింది. కొత్త ప్రభుత్వం వచ్చాక మెట్రో పనులకు సంబంధించి పలు మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో నగర రవాణా సంస్థలో చాలా కీలకంగా మారింది. అయితే కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురైనా ఆ తర్వాత పుంజుకుంది. నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఈ ఏడాది మెట్రో అభివృద్ధిలో పెద్దగా మార్పులు జరగలేదు. మెట్రో రద్దీ పెరుగుతున్నా అందుకు తగ్గ ఏర్పాట్లను మెట్రో అధికారులు చేయలేకపోయారు. కోచ్ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరినా హెచ్ఎంఆర్ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. గత ప్రభుత్వం ఈ ఏడాదిలోనే ఓల్డ్ సిటీ వరకు మెట్రో పనులు మొదలు పెట్టాలని అంచనా భావించినా అవి సైతం ఆచరణకు నోచుకోలేదు. కొత్త ప్రభుత్వం ఓల్డ్ సిటీ మెట్రో త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. 6 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ మెట్రోకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ వర్క్ ను ఇప్పటికే సిద్ధం చేసుకుంది. కాగా ఇది పూర్తి చేస్తే జేబీఎస్ ఫలక్నామా వరకు మెట్రో పూర్తవుతోంది. దీనికి దాదాపు సంవత్సర సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఏడాదిలోనే రాయదుర్గం, శంషాబాద్ కు సంబంధించిన భూ సామర్థ్య పరీక్షలను కూడా పూర్తి చేశారు. 33 కిలోమీటర్ల మేరకు ఈ ప్రాజెక్టును 6,000 కోట్లతో ప్రభుత్వమే నిర్మిస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎయిర్పోర్ట్ మెట్రో వల్ల లాభం లేదని, ప్రభుత్వానికి అదనపు భారమని భావించింది. దీంతో ఆ ప్రాజెక్టుకు మోక్షం లభించలేదు. మరోవైపు గ్రేటర్ చుట్టూ 60,000 కోట్లతో ఔటర్ మెట్రో అందుబాటులోకి తెస్తామని గత ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. కానీ అంత పెద్ద మొత్తంతో ఔటర్ కు మెట్రో అనవసరమని ప్రస్తుతం ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు మెట్రోను ఏర్పాటు చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఆసక్తిని కనబరుస్తోంది. దీంతో ఓల్డ్ సిటీతో పాటు మరో 83 కిలోమీటర్ల మేర మెట్రోకు ఆమోదం లభించినట్లయింది. 2024లో వీటికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా హెచ్ఎంఆర్ వర్గాలు చెబుతున్నాయి.